దమ్ముంటే మా సెంటర్కి రా, చూసుకుందాం అని రౌడీ షీటర్లు లాంటి వాళ్ళు, ఏదో ఆవేశంలో ఉన్నటువంటి, అవగాహన లోపం ఉన్నటువంటి, అవగాహన శక్తి లేనటువంటి వాళ్ళు, దూరదృష్టి లేని వాళ్ళు, అనవసరపు ఛాలెంజ్లు చేస్తే విపరిణామాలు కూడా ఉంటాయని తెలియని వాళ్ళు, అభ్యంతరకరంగా సమాజం స్వీకరిస్తుందేమో అనే ఆలోచన లేని వాళ్ళు అనుకున్నట్టు, దమ్ముంటే మా సెంటర్కి రా, దమ్ముంటే మా పేటకు రా అన్నట్టు సింహాలైతే అసెంబ్లీకి రండి, పులులైతే అసెంబ్లీకి రండి, దమ్మున్న వాళ్ళైతే అసెంబ్లీకి రండి, ఇలాంటి మాటలతోటి, ఈ కోవలోని మాటలతోటి కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఛాలెంజ్ విసురుతున్నారు అసెంబ్లీకి రాని వాళ్ళని. అసెంబ్లీ అనేది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటిది, అది రౌడీల అడ్డ కాదు. భాష అలా ఉండకూడదు. చట్టపరంగా అసెంబ్లీకి రాని వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవచ్చు. లేదు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గం వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు రాజీనామా కోరవచ్చు. సదరు ఎమ్మెల్యేని నమ్మకంతో ఓట్లు వేసాము, వెళ్ళట్లేదు, మాకు సమస్య ఉంది, రాజీనామా చేస్తే కొత్త వాళ్ళు ఎన్నుకుంటామని చెప్పి. దమ్ముంటే మా సెంటర్కి రా, దమ్ముంటే మా పేటకు రా, ఇలాంటి భాష మాట్లాడుతున్నామని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా వాళ్ళే చెప్తే ఆలోచించి ఆ భాషను ఫిక్స్ చేసుకుంటాం. కమ్యూనిస్ట్ ఇండియా వద్దులేను, కమ్యూనిస్ట్ ఎప్పుడూ వద్దులేను.